హాయ్ రోజా, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. హాయ్ లల్లి, ఎలా ఉన్నావే నువ్వు? బాగున్నావా? బాగున్నా. నిన్ను చూశాక, ఇలా నిన్ను కౌగిలించుకున్నాక మనసు కాస్త కుదుటపడిందే. చాలా రోజుల నుండి అనుకుంటున్నాం కదా మనం కలవాలని, కానీ కుదరట్లేదే అసలు. ఇప్పటికైనా కుదిరింది. నేనెప్పుడూ తయారుగానే ఉన్నానే. నువ్వే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, చుట్టాలు బంధువులు అనుకుంటూ చెప్తావు. ఏం చేస్తానే, నా లైఫ్ అలాంటిది. హ్మ్. అయినా ఇలా అయ్యావేంటే ఏదో పెద్దావిడలాగా? దమ్ము కొడుతున్నావు, నడవలేకపోతున్నావు. కొంచెం కేర్ కూడా తీసుకోవా నువ్వు? నాకు 40 ఏళ్లే మరి. వయసొస్తుంది కదా! ఇలాగే అవుతారు కదా! హ్మ్. నాకు కూడా 40 ఏళ్లేనే. సర్లే, నాకైతే ఇంట్లో పనులు, అత్తామామలు, నా భర్త, నా పిల్లల్ని పెంచడం, చదివించడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం ఇదే జీవితం అయిపోయిందే. నాకు లేరా మరి? నీకంటే నీ భర్త నీకు మంచి ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు అలానే అంటావు. ఎంత యాక్టివ్‌గా ఉన్నావు. ఇప్పటికీ 25 ఏళ్ల పడుచుదానిలా ఉన్నావు. సర్లే, ఉద్యోగం చూసుకోవే, ఆరోగ్యం గురించి పట్టించుకోవే అంటే వినలేదు. ఇప్పుడు ఇలా తయారయ్యావు ఆంటీలా. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, కుటుంబం అది ఇదని. నువ్వు సంతోషంగానే ఉన్నావా? అంటే సంతోషంగా లేనని కాదు, ఉన్నానని కాదు. నా పిల్లల్ని, నా భర్తని, అత్తామామల్ని దగ్గరుండి చూసుకుంటున్నాను అంతే. మరి నీ పిల్లలు, నీ భర్త, నీ అత్తమామలు అందరూ మంచిగానే ఉంటారా నీతో? ఆనందంగానే ఉంటారా? అంటే ఆనందంగానే, నేనన్నీ చేసి పెడుతున్నా కదా! ఆనందంగానే ఉంటారు. కానీ నన్ను లోకువగా చూస్తారంతే. అందుకనే అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఉద్యోగం చేసుండాల్సింది అని. అంత చదువుకున్నానే నేను. నన్ను లోకం తెలియని దానిలా చూస్తారు. అందుకని చాలా బాధగా ఉంటుంది. సరే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుండి అన్ని త్యాగాలు చేసి ఇంటి గురించే పట్టించుకొని కష్టపడితే ఎవరైనా నిన్ను గుర్తిస్తున్నారా? కనీసం నీ పట్ల ఆనందంగా ఉన్నారా? పోనీ నువ్వైనా ఆనందంగా ఉన్నావా? లేవు. ఎవరూ లేరు కదా. పోనీ ఇప్పటికైనా నీ గురించి పట్టించుకో. ఎక్సర్సైజ్ చెయ్యి. మంచిగా హెల్దీగా తిను. ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకో. నీలాగా నాకు కుదరదే. ఎవరు ఒప్పుకుంటారు? నీకంటే నీ భర్త సపోర్ట్ చేస్తాడు. అంత లేదు. నువ్వేమీ చెయ్యకముందు, నువ్వేం చేస్తావో తెలియకముందు నీకెవరూ సపోర్ట్ చేయరు. నాకు మొదట్లో ఎవరూ సపోర్ట్ చేయలేదు. అసలు చాలా గొడవలయ్యేవి. నేను ఏం చేస్తాన్నా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఉద్యోగానికి ఒప్పుకోలేదు. నేను జిమ్‌కి వెళ్తాన్నా ఒప్పుకోలేదు. పిల్లలు పాడైపోతారు, పిల్లల్ని ఎలా చూసుకుంటావు, ఇంటి మీద బాధ్యత లేదు అని తిట్టేవాళ్ళు. కానీ మొండిగా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఎవరి నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. ఉద్యోగం చేస్తున్నా, పిల్లల్ని బాగా చూసుకుంటున్నా, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు. చేతిలో నాకు డబ్బులున్నాయి. నువ్వెందుకు కొంటున్నావు అని అడిగేవాళ్ళు లేరు. నేను ఎవరి మీద ఆధారపడను. ఇద్దరం కలిసి ఇల్లు తీసుకున్నాం. అందరూ సంతోషపడ్డారు. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా, ఏం కావాలన్నా నేనే వెళ్ళి చేసుకుంటా. నా భర్తతో సమయం దొరికితే ఇద్దరం కలిసి గడుపుతాం. నా అత్తమామలు నా విషయంలో సంతోషంగానే ఉన్నారు. ఇంకా ఆరోగ్యం అంటున్నావా? అలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఆరోగ్యంగా ఉండడం వల్ల నేనే ఆనందంగా ఉన్నా. ఇందాక నువ్వు అన్నావు కదా, 25 ఏళ్ల పడుచుదానిలా ఉన్నావని. అలా ఉండడం నాకిష్టం. అలా ఉండడం కోసం నేను కష్టపడతాను. కుటుంబం మనకు ముఖ్యమే కానీ, మన ఆరోగ్యం కూడా మనకు ముఖ్యమే కదా. నువ్వు కుటుంబం అంటూ అంత చేస్తున్నావు, కానీ ఆదరణ లేదని బాధపడుతున్నావు కదా. అలాంటి ఫీలింగ్ నాకు ఉండకూడదని అలా అప్పుడు అనుకున్నవన్నీ మొండిగా ప్రయత్నించడం వల్ల ఇప్పటికీ నా జీవితంలో నాకు ఏమీ సాధించలేకపోయానే అన్న బాధ లేదే. అనుకున్నవన్నీ చేసేసాను, కొన్ని చేస్తున్నాను. నీకు కూడా వయసేమీ అయిపోలేదే. ఇప్పటికైనా ఏదో ఒకటి మొదలుపెట్టు. ఒక ఉద్యోగం చూసుకో, లేదా బిజినెస్ మొదలుపెట్టు. నీ ప్రాణ స్నేహితురాలుగా చెప్తున్నా. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకో. ఖచ్చితంగా మంచి మార్పు చూస్తావు నువ్వు. ఇంకొన్నాళ్ళకి నేనేమీ చేయలేకపోయానే అన్న బాధ నీకు ఉండకూడదే. సరేనా?